రామాయణంలో విశ్వామిత్రుడు జాతికి నేర్పినటువంటి గొప్ప పాఠం. గుర్రం కోసం వచ్చాడు అసలు ఆ అంశుమంతుడు. గుర్రం కోసం వచ్చినటువంటి అంశుమంతుడు గుర్రం దొరికింది కదా, అశ్వమేధం పూర్తవుతుందని గుర్రం పట్టుకుని వెనక్కి వెళ్ళలేదు. అరే నా పెద్దతండ్రులు పాపం ఇంతమంది పడిపోయారు, పినతండ్రులు 60,000 మంది కాలి పడిపోయారు, వీళ్ళు చచ్చిపోతే జలతర్పణం జరగలేదు, నేను వీళ్ళకి జలతర్పణం చేసేడతానని నీళ్ల కోసం పరిగెత్తాడు. గరుత్మంతుడు కనపడన్నాడు, బ్రాహ్మణుడి యొక్క శాపం చేత, అలాగే క్రూరమైన మృగముల చేత, కోరలు కలిగినటువంటి జంతువుల చేత, ఇటువంటి వాటి చేత చనిపోయిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ఈ ప్రపంచంలో ఉన్న జలముల చేత తర్పణ చేస్తే అందదు, ఆకాశంలోనే ఆవిరైపోతుంది. కాబట్టి ఊర్ధ్వలోకంలో ప్రవహిస్తున్న గంగని తీసుకొచ్చి తర్పణ ఇమ్మన్నారు. సరే తీసుకెళ్ళిపోయాడు, గుర్రాన్ని అప్పజెప్పేశాడు, అశ్వమేధయాగం పూర్తయిపోయింది. ఆ తర్వాత సగర చక్రవర్తి శరీరం విడిచిపెట్టేశాడు, తర్వాత అంశుమంతుడు శరీరాన్ని విడిచిపెట్టేశాడు, అంశుమంతుడు తర్వాత దిలీపుడు వచ్చాడు.